నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వాస్తు కళ్యాణ మహోత్సవానికి స్వామివారిని, అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ఇది చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాను. ఈ ప్రాసెస్ చేయడానికి నాకు దాదాపుగా 35-40 మినిట్స్ పట్టింది. కాకపోతే అంత పెద్ద వీడియో వేస్తే బాగుండదని టైమ్ ల్యాప్స్‌లో వేస్తున్నాను. కాబట్టి మీకు స్పీడ్ తగ్గించుకొని చూసుకొని మీరు కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా హోమ్ డిపోలో అమెరికాలో దొరికేటువంటి హోమ్ డిపోలో గానీ, లోస్‌లో గానీ 1 ఇంచ్ బై 1 ఇంచ్ ఉన్నటువంటి కట్టెలు తీసుకొని ప్లస్ ఆకారంలో వాటిని తయారు చేసుకున్నాను. నేనైతే స్క్రూ చేశాను. మీరు కట్టుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇవి నేను డివోటీస్ ఇంటికి నేనే తీసుకెళ్తాను కాబట్టి నాకు ప్రతి కళ్యాణంలో ఉపయోగపడతాయి. ఇక వాటిని కింద నేను స్టాండర్డ్‌గా ఉండేటట్టు నేను ఎక్కువ వాడుతుంటాను కాబట్టి దానికి స్టాండ్ కూడా నేనే తయారు చేసుకున్నాను 2x2 చెక్కతోటి. బట్ మీరు కావాలంటే కుండీలో ఇసుక వేసి దీన్ని గట్టిగా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్టుగా స్వామివారి యొక్క మొహాన్ని ఉంచుకున్నాను. తర్వాత ఈ పంచె వచ్చేసరికి 9/6 పంచె. చక్కగా దాన్ని ఇలా మడుచుకున్నాను. ఫస్ట్ ఆ స్ప్లిట్‌లన్నీ చక్కగా మడతలు వేసుకొని, దాన్ని స్వామివారి ఫేస్ కంటే కాస్త పైకుండేటట్టుగా, పైన కుర్చీ వచ్చేటట్టుగా దాన్ని అరేంజ్ చేసుకొని, తాడు పెట్టి కట్టేశాను. ఆ తర్వాత దాని మీద ఫేస్ ఉంచేశాను. ఆ తర్వాత కింద నుంచి పంచెలాగా మధ్యలో నుంచి ఒక స్ప్లిట్ తీసుకొని పైన పెట్టాను. వీడియోలో చూసినట్టుగా మీరు ఉత్తరీయాన్ని కూడా మడుచుకొని, ఆ చక్కగా ఉత్తరీయం 2 చేతుల మీద నుంచి వచ్చేటట్టుగా ఉంచాను. ఇది కొద్దిగా స్పీడ్‌గా ఉంది వీడియో. మీరు దీన్ని కొద్దిగా స్లోగా పెట్టుకొని, కాస్త స్పీడ్ తగ్గించి చూసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఇక అది పక్కన పెట్టేసుకున్న తర్వాత అమ్మవారు కూడా దాదాపుగా సేమ్ ముందే కుచ్చిళ్ళన్నీ వేసేసుకొని ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. పైన, కింద తాడు కట్టుకుంటే కుచ్చిళ్ళు ఊడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ స్వామివారికి చేసినట్టుగానే అమ్మవారికి కూడాను చక్కగా ఫేస్ ముందు అక్కడ కట్టేసి, చక్కగా దాన్ని బలంగా కట్టేసేయాలి. అది మాత్రం ఊగుతూ ఉండకూడదు. ఆ తర్వాత పైన కొద్దిగా ఉంచుకుంటే అది కిరీటంలాగా బావుంటుంది తర్వాత. ఆ తర్వాత పళ్ళుని మడతబెట్టుకోవాలి. ఎంత జాగ్రత్తగా మనం నీట్‌గా మడతపెట్టగలిగితే అంత బాగా వస్తుంది అమ్మవారి శారీ. దాదాపుగా నేనైతే పట్టు శారీస్ కానీ, లేకపోతే ప్యూర్ కాటన్‌వి అంటే మడతలు బాగా నిలబడేటువంటివి, లేకపోతే కుచ్చిళ్ళు బాగా నిలబడేటువంటివి ప్రిఫర్ చేస్తాను. బట్ ఏ శారీ కట్టినా కూడా అమ్మవారు అందంగానే ఉంటుంది. శారీ యొక్క అందంతో ఇంకా బాగా అందం వస్తుంది. ఆ తర్వాత ఇలా పిన్స్ పెట్టుకుంటే లోపల వైపు నుంచి పెట్టుకోవాలి. బయట నుంచి కనపడకుండా. ఆ తర్వాత ఇక యాక్సెసరీస్ లైక్ జ్యువెలరీ అనమాట. మనం వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసుకున్నట్టుగానే చక్కగా అమ్మవారికి జడ వేసుకోవచ్చు. జడకి మనం చాలా రకాలైనటువంటి ఆభరణాలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి చెవులకి ప్రీ మేడ్ కాబట్టి ఈ రెండిటికి కూడాను చెవుల దగ్గర కన్నాలొస్తాయి. ఆ కన్నాల్లో నేను చక్కగా ఆ స్పేస్‌ని వినియోగించుకోవడానికి అక్కడ జుంకీలు పెడతాను. ఆ తర్వాత చక్కగా 1, 2 హారాలు, నెక్లెస్‌లు ఇట్లాంటివన్నీ ఏసుకోవచ్చు. తర్వాత మాంగళ్యం వస్తుంది. కాబట్టి దాన్ని చూసుకొని చేసుకోవాలి. ఇలా అమ్మవారికి, అయ్యవారికి ఏసుకున్న తర్వాత ఇక్కడ నడుముకి వడ్రాణంలాగా ఒక చైన్ కూడా కట్టాను. అలా నిజంగా వడ్రాణం ఉంటే వడ్రాణం కూడా కట్టొచ్చు. కానీ చిన్న సైజు కట్టాలి. ఇలా అయ్యవారికి, అమ్మవారికి జ్యువెలరీ అన్నీ వేసుకొని చక్కగా సర్దుకుంటే చాలా అందంగా వస్తాయి అమ్మవారి యొక్క విగ్రహము, అయ్యవారి యొక్క విగ్రహము. ఇలాంటి మూర్తులకు గనక కళ్యాణం చేస్తే చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. చాలా గ్రాండ్‌గాను ఉంటుంది. ఇవి మనం ఎంత శ్రద్ధగా చేస్తాము అన్న దాన్ని బట్టే వాటి యొక్క అవుట్‌పుట్ అనేటువంటిది వస్తుంది. ఇవి చాలా స్టడీగా ఉంటాయి నా దగ్గర ఉన్నవైతే. అవి ఒకవేళ చెక్కవి ఎలా చేయాలి అన్నటువంటిది మీకు డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అది కూడా వీడియో చేస్తాను. ఆ స్టాండ్‌లు ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటిది కూడాను. బుగ్గన చుక్క పెట్టేసి బాషికాలు కట్టేస్తే ఇక అమ్మవారు, అయ్యవారు కళ్యాణ మహోత్సవానికి రెడీ. మీ ఇంట్లో కూడా గృహప్రవేశానికి ఇలానే చక్కగా అయ్యవారిని, అమ్మవారిని తయారు చేసుకొని అందంగా, చాలా అట్టహాసంగా, చాలా ఘనంగా మీరు ఈ వాస్తు కళ్యాణ మహోత్సవం చేసుకుంటారు అని భావిస్తున్నాను. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.